హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ది లాస్ట్ వారియర్ యొక్క పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1 చూడాలనుకున్న వారికి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో పెడతాను. ఇష్టం ఉన్న వారు చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. హీరో ఇప్పుడు హీరోయిన్ తో కలిసి ఈ మాయా ప్రపంచంలోనే ఉంటున్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్నే ఈ రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇప్పుడు హీరోనే రాకుమారుడు. కొన్ని రోజుల్లో ఈ రాజ్యాన్ని హీరోనే పాలించాలి. అందువల్ల ప్రజల గురించి పాలన గురించి తెలుసుకోవాలని ఊరంతా తిరుగుతుంటాడు. ఇప్పుడు ఉదయమే సైనిక దళపతి సైనికులతో కలిసి ఊర్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక అతన్ని చూపించారే, ఇతడే ఫాల్కన్. ఈ రాజ్యపు సైనికాధ్యక్షుడు ఇతడే. ప్రస్తుతం ఆ రాజ్యానికి ఏమీ కాకుండా చూసుకునేది ఇతడే. వాళ్ళు వెళ్తున్న క్రమంలో అడవిలో నుంచి ఒక అతడు పరిగెత్తుకుంటూ వచ్చి, దళపతి పెద్ద ఆపద, ఊర్లో ఉండే మేకలు గొర్రెలు కోళ్లు ఏవీ కనిపించట్లేదు. ప్రజలంతా ఒక రాక్షసుని చూసి భయపడిపోతున్నారు. వాడు అటువైపే ఉన్నాడు, దయచేసి అటు వెళ్లి వాణ్ణి పట్టుకోండి అంటున్నాడు. హీరో కూడా వెళ్తున్న క్రమంలో ఆ రాక్షసుడు హీరోతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. హీరోతో ఏమంటున్నాడంటే, రే పిల్లోడా, నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావా? నన్ను వెతుక్కుంటూనే అడవిలోకి వచ్చావు కదా అన్నాడు. వెంటనే హీరో మాట మార్చేశాడు. ఛ, నేను ఊరికే అలా వెళ్తున్నాను. ఇంట్లో ఊరికే ఉన్న నన్ను ఈ దళపతి అనవసరంగా బయటకు తీసుకొచ్చాడు. రాక్షసుని పట్టుకోవాలని బలవంతంగా తీసుకొచ్చాడు. ఇదంతా నాకేం తెలియదు, నేను వెళ్లిపోతున్నా అని అంటున్న క్రమంలో దళపతి వచ్చాడు. ఏయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రాజ్యం యొక్క యువరాజు నువ్వే కదా, అందువల్ల ఇప్పుడే వెళ్లి ఆ రాక్షసుని పట్టుకోపో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు దళపతితో వెకిలిగా మాట్లాడుతున్నాడు. నాతోనే ఇంత దారుణంగా మాట్లాడుతావురా అని దళపతి సైనికులను చూస్తూ బాణాలు వేయర్రా అన్నాడు. అప్పుడు బాణాలు వేశారు. అవి వెళ్లి ఆ రాక్షసుని శరీరానికి గుచ్చుకుంటున్నాయని అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్ గా అతనికి శరీరమే లేదు, ఒక్క తల మాత్రమే ఉంది. అతని పేరు కాలబక్. తల ఉన్నంత మాత్రాన ఇతడు తక్కువేం కాదు. ఈ తల రాక్షసుడు ఎగిరెగిరి కొడుతున్నాడు. ఫుట్బాల్ లాగా ఒక్కొక్కరితో ఆడుకుంటున్నాడు. హీరో ఇంకా పిరికి వాళ్ళలాగే ఉన్నాడు. ఈ గొడవకు నాకు ఏం సంబంధం లేదురా బాబోయ్ అన్నట్లు ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. సైనికులను దళపతిని మస్తుగా కొట్టాడు. ఒకానొక సమయంలో డాలుతో ఆ తల రాక్షసుని దళపతి పట్టుకున్నాడు. భూమికి ఆనించాడు. సైనికులతో ఏమంటున్నాడంటే, నెమ్మదిగా నేను ఈ డాలును తీస్తాను, మీరు కత్తితో పొడి చేయండి అన్నాడు. డాలు తీసి చూస్తే అక్కడ తల రాక్షసుడు లేడు. అక్కడ చూస్తే పెద్ద రంధ్రమే పడింది. ఆ రంధ్రం గుండా ఎస్కేప్ అయ్యి చెట్టు తొర్రలోంచి బయటకు వచ్చాడు. వీడేంట్రా ఇంత బీభత్సం సృష్టిస్తున్నాడు అని సైనికులు అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. కానీ ఆ తల రాక్షసుడు ఇప్పుడు కవచం తగిలించుకున్నాడు. తనను పట్టుకోవడానికి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నాడు. ఎదురుగా వచ్చే వారిని కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు చివరగా ఆ దళపతి చేతిలో ఉన్న కర్రతో ఒక్కటేశాడు. అప్పుడు ఆ తల రాక్షసునికి ఉన్న కవచం విరిగిపోయింది. అతడు పైనుంచి కింద పడేటప్పుడు దళపతి సంచిలో పట్టుకున్నాడు. సీన్ కట్ చేసి గ్రామంలో ఉన్న ఒక మార్కెట్ ను చూపించారు. ఆ మార్కెట్ లో ఒక అమ్మాయి బాగా తిరుగుతోంది. ఆమె చాలా ఆకలిగా ఉంది. తనకంటూ ఎవరూ లేరు. ఆకలి తట్టుకోలేక ఒక ఆమె ఆపిల్స్ అమ్ముతుంటే అందులోంచి ఒకటి తీసుకుని పారిపోతోంది. ఈ అమ్మాయి ఆపిల్ ని దొంగలించడం ఆమె కూడా గమనించింది. ఆ అమ్మాయి భయపడిపోయి ఆ ఊర్లో ఉన్న పాడుబడిన ఇంటికి వెళ్ళింది. ఆ స్థలం చూడ్డానికే చాలా భయంగా ఉంది. ఆ అమ్మాయి అక్కడికి వెళ్తుంటే డిఫరెంట్ పువ్వు ఒకటి కనిపించింది. దాన్ని తెంపుదామని వెళ్తుంటే దానికి ఉన్న ముళ్ళు గుచ్చుకుంది. అదే టైంలో మార్కెట్ లో చూసిన ఆ లేడీ ఈ అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? మొదట ఇక్కడ నుంచి వెళ్దాం రా అని అంది. ఈ లేడీ కూడా ఆ పువ్వును చూసింది. తెంపడానికి ఆమె కూడా ట్రై చేసింది. అప్పుడు టక్కున ఆమెను అటాక్ చేసేలా వచ్చింది. ఆ లేడీ కూడా భయపడిపోయింది. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు అని ఆ పాపను తీసుకుని వెళ్తోంది. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. యాక్చువల్ గా ఇతడు ఈ వింత ప్రపంచంలోనే ఉన్నాడు. కానీ ఇతని ఇంట్లో ఉండే థింగ్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్యాను, కుక్కరు, ఏసీ, ఫ్రిడ్జ్, ఇలా ఆధునిక ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. హీరో హీరోయిన్ ఇంకా లవ్ చేసుకుంటూనే ఉన్నారు. కాకపోతే పెళ్లి కాకముందే ఒకే ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు హీరోయిన్ చాలా ప్రేమగా ఒక బన్ను తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. కానీ దాన్ని తీసుకెళ్లి అతడు మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టాడు. అదే టైంలో సడన్ గా ఎలక్ట్రిసిటీ మొత్తం కట్ అయింది. అదేంటంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళకి జనరేటర్ ఏంటనేది తెలియదు కదా, అది ఒక రాక్షసి అని చెప్పి దానికి బాణాలు వేశారు. సీన్ కట్ చేసి మార్కెట్ లో ఉన్న ఆ లేడీని చూపించారు. ఈ చిన్న పాపను దత్తత తీసుకుని పెంచుకుందాం అనుకుంది. ఇంటికి తీసుకొచ్చాక, పాప నీకు ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అని అంటుంటే అప్పుడే ఆ అమ్మాయి మైకంలో పడిపోయింది.
అయ్యయ్యో ఈ పాపకు ఏమైందే అని ఆమె చెక్ చేస్తోంది. అప్పుడు ఆమె శరీరాన్ని చూస్తే నరాలు నల్లగా కనిపిస్తున్నాయి. సరే ఈ అమ్మాయికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందేమో అనుకుంది, కానీ అచ్చం అలాగే ఈమెకు కూడా కనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే హీరో మోడర్న్ వరల్డ్ కు వచ్చాడు. ఇక్కడ చాలా జాలీగా గడుపుతున్నాడు. ఒక సూపర్ మార్కెట్ కు వెళ్ళాడు. తనకు కావాల్సిన వస్తువులన్నీ కొన్నాడు. ఇప్పుడు సైనికులు జనరేటర్ ను విరగొట్టారు కదా, కొత్త జనరేటర్ ను కొన్నాడు. సీన్ కట్ చేసి బెల్గోరీలో ఆ ముసలామెను చూపించారు. ఏవో మూలికలతో డిఫరెంట్ స్పెల్ ను రెడీ చేస్తోంది. ఈ బామ్మ దగ్గరే ఆ కోడి ఇల్లు కూడా ఉంది. అప్పుడు మార్కెట్ లో ఉండే ఆ లేడీ ఆ పాపను తీసుకుని ఇక్కడికి వచ్చింది. బామ్మ ఈ పాపకు ఏదో ఇన్ఫెక్షన్ అయినట్లుంది, ఏదైనా మందుంటే ఇవ్వవా అని అడిగింది. అప్పుడు ఆ బామ్మ పాప దగ్గరకు వచ్చి బాగా వాసన చూసింది. ఆ తర్వాత కొంచెం జుట్టును కట్ చేసింది. ఆ జుట్టును తీసుకెళ్లి మంటల్లో వేసింది. అప్పుడు నల్లని పొగ వస్తోంది. అది చూడగానే ఈ ముసలిదాని ఫేసే మారిపోయింది. ఇదిగో చూడమ్మా, ఆ పాప శరీరంలో అతీత శక్తి ఉంది, ఆ పాపను చంపాయి, అప్పుడే ఆమెను నువ్వు కాపాడగలవు అని ముసలిది చెప్పింది. అప్పుడు ఆ లేడీకి కోపం వచ్చి నీ సాయమే వద్దురా నాయనా అని అక్కడ నుంచి వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే హీరో దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చాడు. ఈ దేశంలో సోల్జర్స్ మధ్య పోటీ జరగబోతోంది, ఆ పోటీలో నువ్వు పాల్గొనట్లేదా అని హీరోని అడిగాడు. నాన్న నేనెలా పాల్గొంటాను, వాళ్లతో తలపడేంత బలం నాకెక్కడిది అంటున్నాడు. రేయ్ ముందు పోటీలో పాల్గొనరా, ఆ తర్వాత నీకు అవసరమైన బలం ధైర్యం అవే వస్తాయి అంటున్నాడు. నువ్వు నా కొడుకురా, నీకు సాధారణంగానే ఫైట్ చేసే ఆ శక్తి ఉంటుంది అంటున్నాడు. నాకు అలా అనిపించట్లేదు నాన్న, ఒకవేళ నాకు అమ్మ స్వభావం వచ్చిందేమో అంటున్నాడు. ఫైటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడికి దళపతి వచ్చాడు. ఇంతకు ముందు పాటలో హీరో ఒక రాక్షస లేడీని పాట పాడి లవ్ లో పడేశాడు కదా, ఆ లేడీ మాన్స్టర్ ను బంధించి అతడు తీసుకొచ్చాడు. ఇప్పుడు అతని బిల్డప్ ను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. అతని ధైర్యాన్ని చూసి ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలంతా అతన్ని ప్రేమగా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సైట్ కొడుతున్నారు. హీరోయిన్ కూడా అతన్ని కళ్ళప్పగించి చూస్తోంది. ఇతడు ఒక మహావీరుడు అన్నట్లు చూస్తోంది. కానీ ఆ లేడీ మాన్స్టర్ హీరోను చూస్తూ సైట్ కొడుతోంది. ఎందుకంటే ఇంతకు ముందు పాట లో అతడు పాడిన పాట ఆమెకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆ దళపతి మాన్స్టర్ ను చూస్తూ చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక అమ్మాయి కదా, ఒక అమ్మాయిని అలా మాట్లాడకూడదు అని హీరో ముందుకు వచ్చి చెప్తున్నాడు. నేను అలాగే మాట్లాడతా అని దళపతి అంటుంటే అప్పుడు ఆ మాన్స్టర్ తన దగ్గర ఉన్న గంటె తీసుకుని ఒక్కటేసింది. ఆ దళపతి కింద పడిపోగానే అంతా అతన్ని చూస్తూ పకపక నవ్వారు. సీన్ కట్ చేసి లేడీని ఆ చిన్న పాపను చూపించారు. వాళ్ళిద్దరికీ ఒంట్లో బాగాలేదు. అప్పుడు సడన్ గా వారిని ఎవరో పిలుస్తున్నట్లు శబ్దం వచ్చింది. వాళ్ళు ముందుకు వెళ్లి చూస్తే ఒక క్రూరమైన డీమన్ వారు ముందుకు వచ్చి మాట్లాడుతోంది. వచ్చారా, మీకోసమే నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు నాకు సంబంధించిన వారు అని చెప్పి వేర్లతో చుట్టేస్తోంది. ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతుంటే నా పేరు రొగలేబ్ అని చెప్పింది. సీన్ కట్ చేస్తే పోటీ ప్రారంభమైంది. అక్కడికి వచ్చిన సోల్జర్స్ వారి వారి ప్రతిభలను ప్రదర్శిస్తున్నారు. మధ్యలో ఒక కర్రను వేలాడదీశారు. ఆ కర్రపై నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వేరే ఆ చిన్న డ్రాగన్ మంటలను కక్కుతుంటుంది. దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు కొందరు కింద బురదలో పడుతుంటారు. ఇది దాటిన తర్వాత అడ్డుగా గోడ లాంటిది ఉంటుంది. కర్రలతో ఆ గోడ లాంటిది కట్టారు. ఒకడు దాన్ని దాటుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఈ మాస్టర్ ను గట్టిగా లాగి ఒక కర్రకు కట్టాలి. అలా కట్టేశారంటే వాళ్ళే విన్నర్. అతడు అక్కడికి వెళ్లి కర్రకు తాడును కట్టాలని చూశాడు. కానీ ఆ రాక్షసి చేతిలో గరిట ఉంది కదా, దాంతో ఒక్కటిచ్చింది. అతడు ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఆ పోటీలో అంతా ఓడిపోయారు. చివరగా దళపతి వచ్చాడు. ఫస్ట్ బ్యాలెన్స్ చేసి ఆ కర్రను దాటాడు. ఆ తర్వాత ఆ కర్రల గోడ లాంటి నిర్మాణాన్ని కూడా దాటడానికి ప్రయత్నించాడు. కానీ స్లిప్ అయి కింద పడిపోతున్నాడు. కానీ కింద పడడానికి ముందే ఆ కర్రలను గుద్దితే అక్కడ రంధ్రం పడింది. ఆ రంధ్రంలో చేయి పెట్టి నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాడు. చివరగా మాస్టర్ లేడీ దగ్గరకు వచ్చాడు. ఇక ఆమెను లేపలేడని అంతా అనుకున్నారు. కానీ ఈజీగానే ఆమెను లేపేశాడు. ఇతడు పెద్ద బలశాలే. ఇక ఆమెను లేపి కర్రకు కట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు. వీళ్ళు అడవిలోంచి తల రాక్షసుని తీసుకొచ్చారే, అతన్ని ఒక చోట బంధించారు. ఇప్పుడు అతన్ని కూడా ఓడించాలి. ఇక ఈ దళపతి లోపలికి వెళ్లి గొల్లెం పెట్టగానే ఆ రాక్షసుడు ఎగిరెగిరి కొడుతున్నాడు. తలపై గుద్ది గుద్ది దళపతిని కింద పడేసింది. చూసావారా, నిన్ను నేను ఎంత ఈజీగా ఓడించాను అని చెప్పి అతని శరీరం పైనే డాన్స్ చేస్తోంది. కానీ అతడు కింద పడినట్లు నటించాడు. కరెక్ట్ గా ఆ తల రాక్షసుని పట్టుకుని అక్కడున్న రాడ్ల మధ్యలో ఇరికించాడు. ఈ పోటీలో అతడే విన్ అయ్యాడు. ఊరికేనే ఇతడు ఎగిరెగిరి పడతాడు. ఇప్పుడు వేరే పోటీలో గెలిచాడు. ఇక ఊరికే ఉంటాడా? హీరోను చూస్తూ సవాల్
విసిరాడు. ఇవాన్, నువ్వు ఈ రాజ్యానికి కాబోయే రాజువు కదా, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత నీ భుజస్కంధాలపై కూడా ఉంది. వీలైతే ఈ పోటీలో పాల్గొని నన్ను ఓడించావయ్యా అని పిలిచాడు. పక్కనే హీరోయిన్ ఉంది. కానీ నా వల్ల కాదు అని అంటే బాగుండదని నీ సవాలుకు నేను ఒప్పుకుంటున్నాను, 5 నిమిషాల్లో వస్తా అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన వాడు ఆ మాయా కత్తిని తీసుకుని పోర్టల్ రెడీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ పోటీలోంచి ఎస్కేప్ కావాలంటే మళ్ళీ భూమికి వెళ్ళాలి, అందుకోసమే ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఇతడు ఎంతో ట్రై చేశాడు, చివరకు పోర్టల్ ను క్రియేట్ చేయలేకపోయాడు. అదే టైంలో అతని వెనకే విజార్డ్ వచ్చాడు. ఏంటయ్యా నువ్వు ఈ మాయా కత్తిని నువ్వు తరచుగా ఉపయోగిస్తున్నావా? అలా చేయకూడదు అని అంటుంటే, లేదే నేనెందుకు ఉపయోగిస్తాను, ఎప్పుడో ఒకసారి అలా ఉపయోగిస్తా అంటున్నాడు. అప్పుడు అతడు కత్తిని చూస్తూ, దీంట్లో శక్తి కొంచెంగా తగ్గిపోయింది, ఇది మళ్ళీ రీఛార్జ్ కావాలి, అప్పుడే నువ్వు పోర్టల్ ను క్రియేట్ చేయగలవు అని చెప్పాడు. లోపలికి వెళ్లిన వాడు ఇంకా రాలేదే అని హీరోయిన్ లోపలికి వచ్చింది. ఇక వేరే దారి లేదు ఇతడు పోటీలో పాల్గొనడం తప్ప. ఇదే సమయంలో బార్బరా అనే మంత్రిగత్తె ఇంకొక ఆమెతో వస్తోంది. ఈ బార్బరా ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఆమెతో పాటు వచ్చేది ఎవరనేది ఇంకా తెలియలేదు. ఇంకో వైపు పోటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు హీరో బ్యాలెన్స్ చేస్తూ ఆ కర్రని ఎక్కి దాటుకుంటూ వెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ పోటీలో ఎలాగైనా చేసి టాస్క్ ను కంప్లీట్ చేయాలి, కానీ దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారన్నది ముఖ్యం కాదు. అందువల్ల హీరో ఆ కర్రకు వేలాడుతూ దాటాడు. ఆ తర్వాత ఆ కర్రల గోడను దాటాలి కదా, ఆల్రెడీ దళపతి దానికి రంధ్రాలు చేశాడే, వాటిని పట్టుకుని ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఈ మాన్స్టర్ లేడీని లేపాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆమెను లేపేంత హీరోకు బలం లేదు, కానీ ఈ లేడీ తన బలాన్ని తానే లేపగలదు. అందువల్ల ఇతడు తాడును ఆమెకే ఇచ్చి నువ్వే లాగమని చెప్పాడు. కానీ హీరోను ఆ లేడీ మాన్స్టర్ లవ్ చేస్తోంది కదా, అందువల్ల తన బరువును తనే లాక్కుంది. తన బుర్రను ఉపయోగించి ఆ పోటీలో కూడా గెలిచాడు. ఇది చూసి అంతా చప్పట్లు కొడుతున్నారు. ఇక హీరోయిన్ అయితే నిలబడిన చోటే ఎగిరి గంతులేస్తోంది. ఒక పోటీలో గెలవాలంటే కేవలం బలమే కాదు, కాస్త తెలివి కూడా కావాలి అని హీరో నిరూపించాడు. వీళ్ళంతా సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి బార్బరా, ఆమె తల్లి గలీనా వచ్చారు. ఈ గలీనా ఎవరో కాదు, హీరో ఇంట్లో పని మనిషిగా ఉందే ఆమెనే. ఈ సినిమాలో విలన్ కూడా ఈమెనే. ఈమె కంటే పెద్ద విలన్ ఇంకొకరున్నారు. హీరో ఆమెను చూడగానే తన ఇంట్లో పనిచేసే పని మనిషి అనుకుని మాట్లాడబోతున్నాడు. అప్పుడే ఈమె గురించి చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఒక డీమన్ ఒక తల్లి కూతురును పట్టుకుని బంధించాడే. వీళ్ళను చూస్తూ ఆ డీమన్ ఏమంటోందంటే, నేను మీకు లెక్కలేనంత శక్తిని ఇస్తాను, ఇన్నాళ్ళుగా మీరు వేరెవరికో సేవ చేస్తున్నారు కదా, ఇకపై మీరు నాకు సేవ చేయాలి అని చెప్పాడు. ఆ పాపనప్పుడు గుడ్లగూబగా మార్చాడు. ఆ తర్వాత ఆ లేడీ శరీరంలోకి కొన్ని శక్తులు పంపించాడు. ఆ చిన్న పాపనే బార్బరాను పెంచింది ఈ విలన్. ఈ విలనే మోడర్న్ వరల్డ్ లో హీరో యొక్క ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. అప్పుడు ఆ లేడీ మొత్తంగా డీమన్ కంట్రోల్ లోకి వెళ్ళింది. నేనిప్పుడు మీకోసం ఏం చేయాలి అని అడిగింది. కొన్ని రోజులు నా కోసం వేచి చూడు, అప్పుడు శక్తులన్నీ నాకు తిరిగొస్తాయి, అప్పుడే నేను పునర్జన్మ ఎత్తుతాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం చూపించారు బార్బరా యొక్క తల్లి. ఈ ఇద్దరు కూడా ఆ క్రూరమైన డీమన్ కోసమే పనిచేస్తున్నారు. ఆ విలన్ అప్పుడు నాకు ఆ మంత్రపు కత్తి కావాలి, మర్యాదగా దాన్ని ఇవ్వు అని హీరో వాళ్ళ నాన్నని అడుగుతోంది. కానీ అతడు మాత్రం ఈజీగా ఇస్తాడా? సోల్జర్స్ ను చూస్తూ ఈమెను పట్టుకొని రా అన్నాడు. వాళ్ళు పట్టుకోవడానికి వెళ్లారు, కానీ తన మంత్రపు శక్తిని ఉపయోగించింది. అప్పుడు సడన్ గా సైనికులందరికీ కళ్ళు పోయాయి. ఇదంతా చూసి చుట్టూ ఉన్న జనం పారిపోతున్నారు. ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయింది, కానీ సైనికులు చాలా మంది ఆమె కంట్రోల్ లోకి వెళ్లారు. అందువల్ల వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. హీరోయిన్ ఒకవైపు వచ్చే వాళ్ళను కొడుతోంది. ఇదే సమయంలో బార్బరా ఆ మాయా కత్తిని తీసుకుని పారిపోతోంది. ఇది చూసిన దళపతి టక్కున ఒక ఈట తీసి విసిరాడు, కానీ అది మిస్ అయింది. కానీ అప్పుడు హీరో తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని గట్టిగా విసిరాడు, కానీ అది మిస్ కాలేదు. అప్పుడు బార్బరా ఆ కత్తి రెండు కింద పడ్డాయి. ఇంకోవైపు విలన్ కు విజార్డ్ కు ఫైట్ జరుగుతోంది. వాళ్ళిద్దరూ శక్తులను ఉపయోగిస్తున్నారు. ఇద్దరు శక్తులు కూడా సరిసమానంగా ఉన్నాయి. అప్పుడు విలన్ హీరోను చూసింది. అతన్ని అటాక్ చేయడానికి ఇంతకు ముందు గోడలాగా కర్రలను పెట్టారే, వాటిని జరపగానే అవి కింద పడుతున్నాయి. ఇదే టైంలో ఈ లేడీ మాన్స్టర్ ఇదే కరెక్ట్ సమయం అని అక్కడి నుంచి తప్పించుకుంటోంది. అప్పుడు బార్బరా హీరోను అటాక్ చేయడానికి వచ్చింది. అదే సమయంలో హీరోయిన్ వచ్చి కాపాడుతోంది. ఇదే సమయంలో హీరో కత్తి తీసుకుని వాళ్ళ నాన్న ఫైట్ చేస్తుంటే ఈ కత్తి తీసుకెళ్లి ఇస్తున్నాడు. అతడు కత్తి తీసుకుని ఇక మీ అందరి పని అయిపోయిందిరా అని అటాక్ చేస్తున్నాడు. కానీ ఆ కత్తిలో పవర్ లేదు కదా, అందువల్ల వారికి ఏమీ కావట్లేదు. ఇంకోవైపు విలన్ కు విజార్డ్ కు ఫైట్ జరుగుతున్న క్రమంలో ఆ ఫైట్ లో ఈ విలనే గెలిచింది. విజార్డ్ ను కదలకుండా కట్టిపడేసింది. ఇప్పుడు
ఆ కత్తిలో శక్తి లేదని తెలుసుకున్న హీరో వాళ్ళ తండ్రి మళ్ళీ దాన్ని హీరోకి ఇచ్చాడు. ఇక మీరు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఇక వీళ్ళంతా వెళ్ళేటప్పుడు ఆ తల రాక్షసుడు ఉంటాడే, అతడు ఒక చోట ఇరుక్కుపోయాడు. హలో బ్రదర్, నన్ను కాపాడు అని హీరోను చూస్తూ అడిగాడు. అప్పుడు హీరో అతన్ని కాపాడాడు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న ఒక్కడే శత్రువులతో పోరాడుతున్నాడు. హీరో, హీరోయిన్, దళపతి వీళ్ళంతా తప్పించుకుంటుంటే వీళ్ళని చూసింది. ఇక బార్బరాను చూస్తూ వాళ్ళను ఫాలో కా అంది. ఇక ఆమె గుడ్లగూబగా మారి వీళ్ళను ఫాలో అవుతోంది. ఇక వీళ్ళంతా ఒక చోటుకు వెళ్లారు. అప్పుడు ఆ ముసల్ది ఈల వేసింది. ఈల వేయగానే కోడి ఇల్లు ఎగురుకుంటూ వచ్చింది. ఇక అంతా అందులో ఎక్కి వెళ్తున్నారు. ఆ కోడిని తరుముతూ విలన్ యొక్క మనుషులు వస్తున్నారు. అప్పుడు ఆ కోడి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లలో దూకింది. ఇక ఆ కోడిని పట్టుకొని రా, సూప్ పెట్టుకుందామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చే లోపే అది నీటిలో ఈదుకుంటూ వెళ్ళింది. ఇక వాళ్ళు అందులోనే ఉండి ఉంటారు. ఆ కోడి ఇల్లును ఫాలో కండ్రా అని బార్బరా చెప్పింది. యాక్చువల్ గా వాళ్ళు ఆ ఇంట్లోనే లేరు, అక్కడ ఉన్న ఒక చెట్టు తొర్రలో దాక్కున్నారు. అప్పుడు ముసలామని చూస్తూ హీరో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడమ్మా, ఆ బార్బరా మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఆ బార్బరా నా ఇంట్లో పనిచేసేటామెతో ఉంది, ఆమెకు ఈమెకు ఏంటి సంబంధం అని అడిగాడు. అప్పుడే ఆ ముసలిది ఒక కథ చెప్తోంది. యాక్చువల్ గా ఈ బార్బరా వాళ్ళ అమ్మ ఒక పురాతన డీమన్ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. కసి మోసం చేసి గ్రాండ్ మాస్టర్ ను చంపుతాడు కదా, ఆ కథను చెప్తోంది. ఆ గ్రాండ్ విజార్డ్ తలపై ఒక రాయి పడుతుంది కదా, అది మీద పడడం వల్ల అతడు మట్టి లోపలికి కూరుకుపోయాడు. అతడు చీకటి దేవతతో ఒప్పందం చేసుకున్నాడు. అక్కడి నుంచే శక్తిని కొంత తీసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడే ఒక పూర్వకాలపు డీమన్. ఆ డీమన్ లాగా అతడు రూపాంతరం చెందాడు. అతనిపై రాయి ఎక్కడైతే పడిందో అక్కడే పువ్వు మొలిచింది. అక్కడే బార్బరా ఆ పువ్వును చూసింది. ఆ పువ్వు వల్ల గాయపడి బార్బరా, ఆమె తల్లి అప్పటి నుంచేని ఆ డీమన్ కోసం పనిచేస్తున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ నీటిలోంచి బయటకు వచ్చాడు. ఆ మంత్రగత్తె, ఆమె యొక్క మనుషులు వెళ్ళిపోయారు, రండి మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం అంటున్నాడు. ఇప్పుడు వారందరినీ ఒక చెట్టుపై కూర్చోబెట్టి ఆ చెట్టును లాక్కుంటూ ఈ ఫిష్ మ్యానే తీసుకెళ్తున్నాడు. ఒక చోటుకు తీసుకెళ్లాక వాళ్ళని ఆపాడు. ఇకపై మిమ్మల్ని నేను కాపాడలేను, మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి అన్నాడు. అక్కడి నుంచి ఆ ఫిష్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసల్ది అక్కడున్న రాయిపై కర్రతో ఏదో వెతుకుతోంది. ఆ దొరికింది అని 2 చైన్లను తీసింది. ఒక చైన్ ను ఆ దళపతి లేపాలి, చాలా బరువుగా ఉంది కానీ అతడు ఈజీగానే లేపాడు. ఇంకో చైన్ ను హీరో లేపాలి, కానీ దాన్ని లేపడానికి ఇతనికి శక్తి ఎక్కడిది, లేపలేకపోతున్నాడు. అప్పుడు ఈ బామ్మ తన సంచిలోంచి 2 గింజలు తీసింది, వాటిని నోట్లో వేసుకుంది. వేసుకోగానే లెక్కలేనంత బలం వచ్చింది. అప్పుడు ఒక్క చేయితోనే ఆ చైనును లేపుతోంది. అరే ఏం జరగబోతోందిరా అని అంత ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే వారికి తెలిసింది, వాళ్ళు ఇంతసేపు నిలబడింది సాధారణమైన రాయి కాదు, వాళ్ళు ఇంతసేపు నిలబడింది ఎగిరే తిమింగలంపై. అప్పుడు హీరో ఆ మంత్రగత్తెను చూస్తూ, మనం నాన్నకు చాలా దూరంగా వచ్చాం, మరి తర్వాత నాన్నను మనం ఎలా కనిపెట్టేది అంటున్నాడు. అప్పుడు ఆ ముసలిది ఏమంటుందంటే, ఇదిగో చూడయ్యా, మట్టి లోపల పాతుకుపోయాడే ఆ గ్రాండ్ విజార్డ్ యొక్క ఆచూకి మన కషికే బాగా తెలుసు. అతడు చనిపోయాడు కదా, తప్పకుండా అతడు చనిపోయిన వారి ప్రపంచంలోనే ఉండి ఉంటాడు. ఇప్పుడు మనం అతన్ని కలవడానికి వెళ్ళాలి, మనం అటువైపే వెళ్తున్నాం తెలుసా అని ముసల్దంది. అప్పుడు ఈ తల రాక్షసుడు, ఏ ముసల్దానా, మనం అటువైపు వెళ్తున్నామా, అక్కడికి వెళ్ళాలని కొన్నేళ్లుగా ఎవరెవరో ప్రయత్నించారు కానీ ఎవరూ వెళ్ళలేకపోయారు, అక్కడికి తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ చంపేయాలని అనుకుంటున్నావు అన్నమాట. సరే కానివ్వు, నువ్వు అనుకున్నట్లే జరగనివ్వు అంటున్నాడు. అప్పుడు ఆ మాట వినగానే హీరో, వామ్మో అయితే నేను రాలేను అన్నాడు. అప్పుడు ఆ దళపతి, సరే నువ్వు రాకుంటే రాకపోతివి, హీరోయిన్ అయితే ఉంది కదా, ఆమెను తీసుకుని మేము వెళ్ళిపోతాం అన్నాడు. ఆ మాట వినగానే హీరో, ఆమెను వదిలి నేను వెళ్ళలేను, నేను కూడా వస్తా అన్నాడు. ఆ తిమింగలాన్ని ఇప్పుడు ఈ బామ్మే కంట్రోల్ చేస్తోంది. ఆమె దగ్గరికి వెళ్లిన హీరో, ఇదిగో చూడు ముసలి, నేను వయసులో ఉన్న కుర్రాన్ని, నేనే ఆ చైన్ ను లేపలేకపోయాను, కానీ నువ్వు చాలా ఈజీగా దాన్ని లేపావు, ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ఓ అదా, నా దగ్గర కొన్ని మంత్రపు గింజలున్నాయి, వాటిని తింటే చాలా శక్తి వస్తుంది. ఇదే సమయంలో ఆ చైన్లను ఆ బామ్మ మోయలేకపోతోంది, ఏమైంది అని హీరో అడిగాడు. ఏం లేదు, నా శక్తి కొంచెం తగ్గుతోంది, ఎందుకైనా మంచిది ఒక చైన్ ను పట్టుకో అంది. హీరో దాన్ని మోయలేకపోయాడు, కింద పడేశాడు. అప్పుడు అక్కడికి వచ్చిన దళపతి దాన్ని పట్టుకున్నాడు, కానీ హీరో ఆ గింజలను కొట్టేశాడు. ముసల్దానికి హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆమె సంచిని తీసుకున్నాడు. సీన్ కట్ చేసి విలన్ ను బార్బరా అని చూపించారు. ఇక వీళ్ళిద్దరూ విలన్ గా మారిన ఆ గ్రాండ్ విజార్డ్ తో మాట్లాడుతున్నారు. బార్బరాకు కోపం
కోపం వచ్చి ఏమంటుందంటే, నీ దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నాయి, పోయి ఒక చిన్న కుర్రాడి చేతిలో చనిపోయావే అని అంది. అప్పుడు అది టెన్షన్ అయిపోయింది. బార్బరాను తన వేర్లతో లేపింది. అప్పుడు ఆ తల్లి, ప్లీజ్ వదిలేయండి, నా కూతుర్ని ఏం చేయదు, తెలియక అలా మాట్లాడింది అని అంది. ఆమెను వదిలేసి ఏమంటున్నాడంటే, మర్యాదగా ఆ మాయా కత్తిని నా దగ్గరికి తీసుకురండి, లేదంటే మీ ఇద్దరిని నాశనం చేస్తానని అన్నాడు. ఇంకోవైపు వీళ్ళు చనిపోయిన వారిని ప్రపంచాన్ని వెతుక్కుంటూ నడుస్తున్నారు. ఆ దళపతి ఊరికే ఉండకుండా నేనే గొప్ప బలవంతుణ్ణి అని హీరోతో అంటున్నాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే, ముసల్దాని నుంచేని ఆ గింజలను కొట్టేశాడు కదా, ఆ గింజలు తిన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్ద బండరాయిని ఎత్తి విసిరి పారేశాడు. హీరో ఆ రాయిని ఎత్తుతుంటే ఈ దళపతి నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. హీరో ఇలా తన బలాన్ని ప్రదర్శించగానే హీరోయిన్ అతన్నే చూస్తోంది. ఇదంతా చూసి ఆ దళపతికి కడుపు మండుతోంది. వీళ్ళు ఆ చనిపోయిన వారి ప్రపంచానికి వెళ్లాలంటే అది సాధారణమైన విషయం కాదు. తిండి తిప్పలు లేకుండా రోజుల పాటు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో ఆ చనిపోయిన వారి ప్రపంచానికి వెళ్లే ముఖద్వారం దగ్గరికి వచ్చారు. కానీ ఆ ద్వారం మూసుకుపోయి ఉంది. హీరోకు కోపం వచ్చింది. ఏంట్రా ఇంత దూరం నడుచుకుంటూ వస్తే ఈ ద్వారమేమో మూసుకుని ఉందే అనుకుంటున్నాడు. అప్పుడు ఒక రాయిని తన్నాడు. అప్పుడు ఆ ద్వారాన్ని ఒక అతిపెద్ద శిల కాపాడుతోంది. పర్వతం లాంటి మనిషి వీళ్ళని చూస్తూ, ఎవర్రా మీరంతా అని అడిగాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడండి, మేము చనిపోయిన వారి ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. అక్కడున్న ఒక వ్యక్తిని మేము కలవాలి, అతడు మాత్రమే మాకు సాయం చేయగలడు అని చెప్పాడు. కానీ ఆ పర్వతపు మనిషి ఏమంటున్నాడంటే, రేయ్, ప్రాణాలతో ఉన్నవారెవరు ఆ ప్రపంచానికి వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళాలంటే ఏం జరుగుతుందో తెలుసా అని గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గాలిలో చుట్టూ ఉన్న మంచు కరిగిపోతోంది. అప్పుడే వాళ్ళకు తెలిసింది, ఈ చనిపోయిన ప్రపంచాన్ని వెతుక్కుంటూ చాలా మంది వచ్చారు, అక్కడ శవాలుగా పడి ఉన్నారు, ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఇదే పరిస్థితి మీకు కూడా వస్తుంది, అందువల్ల మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండ్రా అంటున్నాడు. కానీ హీరో కుదరదు అన్నాడు. అప్పుడు ఆ పర్వతపు మనిషి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు గాని కరెక్ట్ గా సమాధానం చెప్తే ముఖద్వారం తెరుస్తాను, చనిపోయిన వారి ప్రపంచానికి వెళ్ళొచ్చు అన్నాడు. ఒకవేళ గాని తప్పుడు సమాధానం ఇచ్చావనుకో, మీ అందరినీ ఈ మంచులోనే ఫ్రీజ్ చేసి చంపేస్తా అన్నాడు. కానీ అప్పుడు హీరో కొంచెం కూడా భయపడకుండా ఆ పర్వతపు మనిషితో ఈజీగా మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడయ్యా, నేను పోటీకి రెడీ, నువ్వు నన్ను ప్రశ్నలు అడగొచ్చు అన్నాడు. కాకపోతే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి ఆ పర్వతపు మనిషిని ఇతడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. హీరో అతన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడంటే, హీరో ఆల్రెడీ పోటీకి రెడీ అని చెప్పాడు కదా. ఇతడు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. మాటల మధ్యలో అది 3 ప్రశ్నలు అడుగుతుంది. దానికి హీరో సాధారణంగానే సమాధానాలు చెప్తాడు. ఇతడు సమాధానాలు చెప్పడం వల్ల ఇప్పుడు ఆ పర్వతపు మనిషి ద్వారాన్ని తెరవాల్సిందే. అప్పుడు ఆ పర్వతపు మనిషి ఆశ్చర్యపోతున్నాడు. నా ఇన్నాళ్ల సర్వీస్ లో నీలాంటి ఒకరిని చూడనే లేదురా అంటున్నాడు. ఆ మంచులోంచి ఒక క్రిస్టల్ బయటకు వచ్చింది. ఇదేంటి అని అడుగుతుంటే, ఈ క్రిస్టల్ తో నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, అక్కడ చనిపోయిన ఒక వ్యక్తిని ప్రాణాలతో మళ్ళీ ఈ ప్రపంచానికి తీసుకురావచ్చు అని పర్వతపు మనిషి చెప్పాడు. దీన్ని తీసుకుని నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతి మాత్రం ఆగిపోయిందనుకో, ఆ తర్వాత ఆ ప్రపంచం నుంచి నువ్వు ఎవరైనా ఒకరిని తీసుకొస్తావే, వారికి ప్రాణం లేకుండా పోతుందని చెప్పాడు. అప్పుడు వేగంగా ఆ గుహలోకి హీరో వెళ్ళాడు. లోపలికి వెళ్తుంటే పెద్ద గుహ ఉంది. ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు హీరో ఆ మంత్రపు విత్తనాలు తీసుకుని తిన్నాడు. అప్పుడు అనుకోకుండా అక్కడున్న శూన్యంలో పడిపోయాడు. కంటిన్యూగా అలా వెళ్తూనే ఉన్నాడు. చివరి వరకు వెళ్ళాడు. ఇక అతడు కూడా చనిపోతాడేమోనని భయపడ్డాడు. కానీ చివరకు వెళ్లి ఒక పడవలో పడ్డాడు. ఆ పడవ కొంచెం కొంచెంగా జరుపుకుంటూ వెళ్తోంది. కొంచెం దూరం వెళ్ళాక చూస్తే హీరో వాళ్ళ నాన్న ఉన్నాడు. డాడీ, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. రేయ్, పొరపాటున కూడా నువ్వు ఆ పడవ దిగకురా, దిగితే ఇక ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్ళలేవు అన్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. హీరో వాళ్ళ నాన్న ఒక్కడే ఫైట్ చేస్తుంటే అంతా అక్కడ నుంచి పారిపోయారు కదా. అప్పుడు ఆ డీమన్ హీరో వాళ్ళ నాన్నను చంపేసింది. యాక్చువల్ గా అతడు ఎప్పుడో చనిపోయాడు. అందువల్లే అతడు ఇప్పుడు ఈ చనిపోయిన వారి ప్రపంచంలో ఉన్నాడు. హీరో ఇది చూసి తట్టుకోలేకపోతున్నాడు. నాన్న, ఈ క్రిస్టల్ తో నేను మీ ప్రాణాలను కాపాడగలను, దయచేసి నాతో రండి, ఈ పడవ ఎక్కండి అంటున్నాడు. కానీ హీరో వాళ్ళ నాన్న మాత్రం అస్సలు రావట్లేదు. ఇదిగో చూడరా, నా జీవితం అయిపోయింది, నేను చేయాల్సిందంతా చేశాను, ఇకపై అంతా నువ్వే చేయాలి, నువ్వొక మహావీరుడివిరా, తప్పకుండా మన రాజ్యాన్ని నువ్వే కాపాడుతావు చూడు అంటున్నాడు. ఇక ఆ క్రిస్టల్ తీసుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి కషికి ఇచ్చాడు. కషి అంతా అర్థం చేసుకున్నాడు. సైలెంట్ గా వచ్చి ఆ పడవ ఎక్కాడు. ఇక ఆ తండ్రి కొడుకును చూస్తూ, రే, నేను నిన్ను
నిన్ను చాలా మిస్ అవుతున్నాను, కానీ నా గురించి ఏం బాధపడకురా అన్నాడు. ఇంకోవైపు బార్బరా ఆ విలన్ దగ్గరికి వెళ్లి హీరో యొక్క సాక్స్ ఒకటి ఇచ్చింది. అప్పుడు ఆ విలన్ ఒక స్పెల్ వేసింది. హీరోను పట్టుకురండి అని చెప్పి చాలా గబ్బిలాలను పంపించింది. హీరో కషిని తీసుకుని బయటకు వచ్చాడు. అప్పుడు ఆ కషి సైలెంట్ గా ఉన్నాడు. అతన్ని చూస్తున్న ముసలిది, ఏరా కషి, మేమెవరో తెలియనట్లే నటిస్తున్నావే, నోరు తెరిచి ఏదైనా మాట్లాడరా అంది. ఏ ముసలి, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. రే కషి, బాగా ఆలోచించరా, గుర్తు తెచ్చుకో, నీ అవసరం మాకిప్పుడు ఉంది. నీ గురువే ఇప్పుడు డీమన్ గా మారాడు. ఈ రాజ్యం అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఏదేమైనా చేసి కొంచెం గతం గుర్తు తెచ్చుకోవయ్యా అంటోంది. కానీ అప్పుడు మాత్రం నాకు ఏ మంత్రవాది తెలియదు అని చెప్పాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి అతని చెంపపై గట్టిగా కొట్టింది. అప్పుడు లైట్ గా అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. మనం ఇప్పుడు ఒక రాయిని కనిపెట్టాలి, ఆ రాయి ఎక్కడ ఉందో నాకు తెలుసు అని కషి చెప్పాడు. ఇక హీరో యొక్క టీం మళ్ళీ ప్రయాణం ప్రారంభించింది. ఇక వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. హీరో యొక్క చేతిలో వెలుగుతున్న క్రిస్టల్ ని తీసి కషికి ఇచ్చాడు. ఇదిగో చూడయ్యా, ఇదే నీ మరణం, అందువల్ల దీన్ని జాగ్రత్తగా చూసుకో అని ఇచ్చాడు. వీళ్ళు వెళ్తుంటే మధ్యలో ఒక నది పారుతోంది. దీన్ని ఎలా దాటాలరా అని అనుకుంటుంటే హీరో దగ్గర కొన్ని విత్తనాలున్నాయి కదా, ఆ గింజలను తిన్న తర్వాత మళ్ళీ బలం వచ్చింది. ఆ దళపతిని చూస్తూ, తమ్ముడు కాస్త జరగమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టును పడగొట్టాడు. ఇప్పుడు అంతా ఆ చెట్టుపై ఎక్కి అటువైపు వెళ్తున్నారు. ఇదంతా చూసి హీరోపై హీరోయిన్ కు లవ్ పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు ఎంతో దూరం నడిచారు, కానీ ఈ కషి చెప్పిన రాయిని కనుక్కోలేకపోయారు. అప్పుడు హీరోయిన్ కు ఒక ఐడియా వచ్చింది. కషి యొక్క గురువు కొన్ని సంవత్సరాల క్రితం బెల్గోరిలోనే ఉన్నాడు. అప్పుడు అతన్ని కషి చంపాడంటే ఆ చంపిన చోటు మన మార్కెట్ లోనే ఉండి ఉంటుంది అంది. అప్పుడు కషికి ఒక విషయం గుర్తు వచ్చింది. మా మాస్టర్ ను మీరు చంపాలంటే ఆ మంత్రపు కత్తి వల్లే అవుతుంది అన్నాడు. మరి వీళ్ళ దగ్గర మాయా కత్తి ఉంది కదా, దాన్ని తీసుకెళ్లి అతన్ని చంపొచ్చు అంటే అంత ఈజీగా చంపలేరు. హీరో దగ్గర ఉన్న ఆ మాయా కత్తికి అస్సలు శక్తే లేదు. ఈ విషయాన్ని హీరో హీరోయిన్ కు చెప్పాడు. అప్పుడు ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయింది. రేయ్, నీ ప్రపంచానికి పోతానని చెప్పి తరచుగా దాన్ని ఉపయోగించావు, అందువల్లే అందులో ఉన్న శక్తి అంతా పోయింది. ఇప్పుడేం చేయాలరా అంటోంది. ఇదే సమయంలో ఆ కత్తికి ఎలాగైనా శక్తి తెప్పించాలని హీరో అనుకుంటున్నాడు. ఒక చెట్టును చూసి గట్టిగా నరికాడు, కానీ ఆ చెట్టు అస్సలు కట్ కావట్లేదు. అరే ఏంట్రా ఇది, ఈ కత్తి డమ్మీ అయిపోయిందే అని దాన్ని కిందకు విసిరాడు. కాసేపట్లోనే ఆ కత్తి మట్టిలోకి జారుకుంది. ఆ కత్తికి శక్తి రీఛార్జ్ అయింది. అప్పుడు కత్తిని తీసిన హీరో ఒక చెట్టును నరికితే ఒకే వేటుకు ఎగిరి అవతల పడింది. అప్పుడు బార్బరా గుడ్లగూబగా చెట్టుపై కూర్చుని ఇదంతా చూస్తోంది. ఇప్పుడు పోర్టల్ ను తయారు చేయగలనా అని హీరో ట్రై చేశాడు. అప్పుడు పోర్టల్ వచ్చింది. ఇక ఎర్తుకు రావచ్చు కదా. అతడు లోపలకు వచ్చి వాళ్ళు తినడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళాడు. ఇక అంతా భోజనం చేసిన తర్వాత హీరో ఆ గింజలుంటాయే ఒకటి తీసి నోట్లో వేసుకున్నాడు. అతనికి బాగా శక్తి వచ్చింది కదా. అప్పుడు పెద్ద చెట్టును లేపి దాని కింద కత్తిని దాచిపెట్టాడు. చాలా రోజుల తర్వాత వీళ్ళు కడుపు నిండా తిన్నారు కదా, అందువల్ల పండుకున్నారు. ఆ దళపతి మాత్రం పడుకోలేదు. అతడు అడవిలో తిరుగుతున్న క్రమంలో సడన్ గా ఒక బాణం వచ్చి అతనికి తగులుకుంది. ఎవర్రా బాణం వేసిందని చూస్తే ఆ మంత్రగత్తె బార్బరానే. పెద్ద సైన్యాన్నే అక్కడికి తీసుకొచ్చింది. శబ్దం విని హీరోయిన్ హీరోను లేపి ఆ తర్వాత అందరినీ లేపింది. వాళ్ళతో కషి భయంకరంగా ఫైటింగ్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఆ మంత్రపు కత్తిని తీసి దాంతో ఫైట్ చేద్దామని చూశాడు. అందువల్ల ఆ చెట్టును లేపడానికి ప్రయత్నించాడు, కానీ అది అస్సలు లేవట్లేదు. ఎందుకంటే అతడు తిన్న గింజ యొక్క శక్తి కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఇదే టైంలో ఆ తల రాక్షసుడు నోట్లో కర్రను పెట్టుకుని దాంతోనే ఎదురుగా వచ్చిన శత్రువులను కొడుతున్నాడు. ఇంకోవైపు హీరో ఇంకో గింజలను నోట్లో వేసుకుని శక్తిని తెప్పించుకుందామని అనుకున్నాడు, కానీ అక్కడ గింజలు అయిపోయాయి. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేసేది అనుకుంటున్నాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన ముసల్ది, ఒరే దొంగ, ఆ గింజలను నువ్వే తీసుకున్నావా అని తిట్టింది. నేను కూడా నిజంగానే నీకు శక్తి వచ్చిందేమో అని నమ్మాను, అదంతా ఉత్తదేనా అంది. ఆ చెట్టును త్వరగా లేపరా, కత్తిని తీరా అంటోంది. కానీ అతడు లేపలేకపోతున్నాడు. అదే సమయంలో బాణం తగలడంతో ఆ దళపతి ప్రాణాలతో పోరాడుతున్నాడు. అందువల్ల ఆ కత్తిని అక్కడే వదిలేసి వీళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఒక చోట వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హీరోపై హీరోయిన్ కు మస్తు కోపం వచ్చింది. ఎందుకురా ఆ ముసలామి యొక్క గింజలను తీసుకుని ఇలా చేసావంది. ఇదిగో చూడమ్మా, నీకు మహావీరుడు అంటే ఇష్టం కదా, కానీ నేను ఒక సాధారణ మనిషిని, నాకు ఆ లెవెల్లో బలం లేదు. నిన్ను ఇంప్రెస్ చేయడం కోసమే అలా చేశాను. ఇప్పుడు కూడా నీకు ఆ దళపతి అంటేనే ఇష్టం కదా, నేనంటే నీకు నచ్చదు కదా అంటున్నాడు.
అప్పుడు హీరోయిన్ తప్పున అతని చెంపపై కొట్టింది. నన్ను ఇంత అపార్థం చేసుకున్నావా అని అంటోంది. అప్పుడు ఆ దళపతిని వీళ్ళు చేతుల్లో పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంకోవైపు హీరో దాచిపెట్టిన కత్తిని ఆ బార్బరా బయటకు తీసింది. ఆ కత్తి ఇప్పుడు ఆమె చేతిలో ఉంది. ఇక బార్బరా ఆ కత్తిని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుందనుకుంటే ఆమె వేరే చోటుకు వెళ్తోంది. ఇదంతా ఆ డీమన్ చూసి చాలా కోప్పడింది. బార్బరా కత్తి తీసుకుని వెళ్లిపోతుంటే అప్పుడు విలన్ వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావే అని అటాక్ చేసింది. అప్పుడు ఆ మాయా కత్తి కింద పడింది. ఆ కత్తి అడవిలో ఒక చోట పడిపోయింది. ఇప్పుడు ఈ తల్లి కూతుళ్ళు తల పడుతున్నారు. ఎందుకే ఇలా చేస్తున్నావు? ఆ డీమన్ చెప్పేది మనం చేయలేదనుకో మనని నాశనం చేస్తుంది అని అమ్మ అంటోంది. మీరు వెళ్లి వాడికి సేవ చేయండి, చివరి వరకు నేను వాడికి సేవ చేయలేను అని బార్బరా అంది. అప్పుడు కూతురు అని కూడా చూడకుండా ఈ విలన్ ఆమెపై స్పెల్ వేసింది. బార్బరా యొక్క కళ్ళు పోయాయి. సీన్ కట్ చేసి ఆ మాస్టర్ లేడీని చూపించారు. 3 తలల చిన్న డ్రాగన్ ఉంటుంది. ఇప్పుడు ఆమెపై కూర్చుంది. ఆ మాస్టర్ చేతుల్లో చికెన్ లెగ్ పీస్ తీసుకుంది. డ్రాగన్ నిప్పు కక్కుతుంటే ఆ మంటల్లో ఆ చికెన్ ను కాల్చుకుంటోంది. అనుకోకుండా కింద పడిన ఆ మాయా కత్తిని చూసి చేతుల్లోకి తీసుకుంది. ఇంకోవైపు విలన్ అడవంతా ఆ కత్తి కోసం వెతుకుతోంది. ఇదే సమయంలో హీరో ఆ తల రాక్షసుడు ఆ కత్తిని ఎలా కనిపెట్టాలరా అని బాగా ఆలోచిస్తున్నారు. అప్పుడు వీళ్ళ వెనకగా ఆ మాస్టర్ లేడీ వచ్చి నిలబడింది. ఆమె చేతిలోనే ఆ కత్తి ఉంది. హీరోకు ఆ కత్తిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. బంగారం ఆ కత్తిని ఇవ్వమ్మా అని అడుగుతుంటే అది ఇవ్వట్లేదు. అప్పుడు హీరో నీ నుంచి కత్తి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసమ్మా అని మళ్ళీ పాట అందుకున్నాడు. ఆ పాట పాడుతుంటే అది సిగ్గుపడుతోంది. పాట పాడిన తర్వాత అది ఆ కత్తిని ఇచ్చేసింది. ఇక హీరో ఫైటింగ్ చేయడం కోసం కత్తితో పాటు ఆ మాస్టర్ లేడీని కూడా తీసుకుని వచ్చాడు. వీళ్ళకు సపోర్ట్ గా ఆ చిన్న పిల్ల డ్రాగన్ కూడా ఉంది. ఇక ఈ రాజ్యానికి వచ్చి అక్కడున్న సోల్జర్స్ పై దాడి చేస్తున్నారు. ఈ తల రాక్షసుడు డిఫరెంట్ గా ఫైట్ చేస్తున్నాడు. నిప్పు కణికలాగా మారి సైనికులతో బంతాట ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆ దళపతి చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. హీరో యొక్క ఇంటికి అతన్ని తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ హీరోయిన్ వెతుకుతోంది. అప్పుడు ఆమెకు ఒక వస్తువు దొరికింది. గాయం అయితే నయమయ్యే స్పెల్ అది. గాయం పడిన చోట ఆ స్పెల్లును వేయగానే దళపతికి అయిన గాయం మాయమైంది. ఇంకోవైపు హీరో కత్తిని పట్టుకుని ఫైటింగ్ చేస్తుంటే ఒక్కొక్కరు గాల్లో ఎగిరెగిరి పడుతున్నారు. బయట ఫైటింగ్ జరుగుతున్న విషయం కషికి కూడా తెలిసింది. అతడు బయటకు వచ్చాడు. ఇదే టైంలో హీరో చేతిలో ఉన్న కత్తి కింద పడింది. దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. అప్పుడు చెట్టు వేర్లు అతన్ని వదలట్లేదు. హీరోను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతున్నాయి. ఎలాగోలా చేసి హీరో ఆ కత్తిని తీసుకున్నాడు. అప్పుడు ఆ తల రాక్షసుడు ఇంతకు ముందు కషి చెప్పాడే ఒక రాయి గురించి, అది ఇదేనేమో, ఎందుకైనా మంచిది దీన్ని ఒక నరుకుడు నరుకు అని అంది. దాన్ని నరికితే సమస్య అంతా తీరుతుంది అని అనుకున్నాడు. దాని దగ్గరికి హీరో వెళ్ళాడు. ఒక్క వేటు వేశాడు. ఆ రాయి 2 ముక్కలైంది. ఆ తర్వాత ఆ డీమన్ సర్వనాశనం అవుతుందని అనుకున్నాడు. కానీ దానికి ఏమీ కాలేదు. అప్పుడు భూమిలోంచి చాలా వేర్లు వస్తూనే ఉన్నాయి. అరే ఏంట్రా డీమన్ చావట్లేదే అని మళ్ళీ ఆ రాయిని కొడుతూనే ఉన్నాడు. డీమన్ కి ఏమీ కావట్లేదు. అప్పుడు హీరోకు కోపం వచ్చి ఆ కషిని చూస్తూ ఏంటయ్యా నువ్వు, నిజమైన రాయేదో చెప్పు, అప్పుడే ఆ డీమన్ ను నాశనం చేయగలము అని హీరో అన్నాడు. అప్పుడు కషి అన్ని విషయాలు మర్చిపోయాడు. అదే టైంలో ఒక సైనికుడు వచ్చి మాట్లాడుతున్న కషి యొక్క తలను ఖండించాడు. యాక్చువల్ గా ఈ కషిని ఎవరైనా కొడితేనే అతనికి కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అప్పుడు కషి ఇంతకు ముందు విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. చిన్న వయసులో ఉన్న కషి తన మాస్టర్ ను రాయి వేసి చంపాడు కదా, ఆ రాయి దూరంగా ఒక చోట కనిపించింది అతనికి. అక్కడే ఉంది అని అంటుంటే హలో అది ఎక్కడ ఉందో చేతితో చూపించవయ్యా అని హీరో అన్నాడు. అప్పుడు కషి యొక్క మొండం ఇటువైపే ఉంది అని చేతితో చూపించింది. హీరో ఇప్పుడు అటువైపు వెళ్తున్నాడు. కాసేపట్లోనే కషి విడిగా పడి ఉన్న తలను తీసి మొండానికి తాకించుకున్నాడు. ఇదంతా చూసిన విలన్ ఆ కషిని అటాక్ చేసింది. దెబ్బలు తగలడంతో మళ్ళీ కషికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎందుకంటే గురువుపై పెద్ద రాయి పడింది కదా, యాక్చువల్ గా ఆ రాయిపై ఈ మాయా కత్తిని గుచ్చకూడదు. అలాగాని జరిగిందంటే ఆ డీమన్ అప్పుడు విడుదలవుతుంది. ఈ విషయం హీరోకు చెప్పాలని కషి అనుకుంటున్నాడు. కానీ ఆ లోపలే ఆ రాయికి హీరో కత్తిని గుచ్చాడు. ఇక అంతే, కొన్నేళ్లుగా అక్కడ బంధించబడి ఉన్న ఆ డీమన్ కు విడుదల లభించింది. ఇందుకోసమేరా ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా అని ఆ డీమన్ చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు హీరో నువ్వు డీమన్ అయితే ఏంటి, ఇంకేదో అయితే నాకేంటి, నా దగ్గర మాయా కత్తి ఉంది కదా, దాంతో నిన్ను సర్వనాశనం చేస్తా అంటున్నాడు. అప్పుడు ఆ డీమన్ ఒకే తోపు తోసింది. హీరో ఎగిరి ఎక్కడెక్కడో పడుతున్నాడు. అప్పుడు ఆ డీమన్ అక్కడ ఉన్న వారందరూ
వాళ్ళందరి వైపు తన వేర్లను విసిరింది. హీరోను చూస్తూ, ఏరా నా వైపు కత్తి చూపించడానికి నీకెంత ధైర్యం? నేను సాధారణ డీమన్ అని అనుకున్నారా? నేను గొప్ప మాస్టర్ రా, నేనే గ్రాండ్ విజార్డ్ ని అని అంది. ఆ తర్వాత కసి వైపు తిరిగింది. రారా మోసగాడా రా, అమరత్వం పొందడానికి నాకే వెన్నుపోటు పొడిచావు కదరా, నీ అంత తీరుస్తా అని అంటుంటే అప్పుడు అతడు, నన్ను క్షమించండి, నేను చిన్న వయసులో ఏదో తెలియక అలా చేశాను, సారీ అని అంటున్నాడు. ఇదిగో చూడండి, ఈ క్రిస్టల్ ఉందే, ఇది వెలిగేంత వరకే ప్రాణం నా శరీరంలో ఉంటుంది, అందువల్ల నన్ను చంపేయండి, కానీ నా ఫ్రెండ్స్ అందరినీ ప్రాణాలతో ఉంచండి అని అడుగుతున్నాడు కసి. ఏరా నాతో ప్రేమగా మాట్లాడి నన్ను మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా? నువ్వు ఒకేసారి చావకూడదురా. నేను మట్టిలో పాతబడి కొన్ని ఏళ్ల పాటు ఎలాగైతే వేదన అనుభవించానో అదే వేదన నువ్వు కూడా అనుభవించాలి అని చెప్పి ఆ క్రిస్టల్ ని తీసి కసి యొక్క శరీరంలో పెట్టింది. అతన్ని మట్టిలో పాతి పెట్టింది. ఇప్పుడు అందరూ కలిసి ఆ డీమన్ ను ఎదుర్కొంటున్నారు. దాంతో ఫైట్ చేసి ఓడించాలని చూస్తున్నారు. కానీ అది ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ తన వేర్లతో బంధిస్తోంది. గట్టిగా పట్టుకుని అందరినీ మట్టిలో పాతేస్తోంది. అప్పుడు హీరో అందరినీ వదిలే అని ఒక గొడ్డలు తీసుకుని వేర్లను నరుకుతున్నాడు. ఆ చిన్న డ్రాగన్ వచ్చి ఈ డీమన్ పై మంటలను ఊదుతోంది. అప్పుడు ఆ డీమన్ విలన్ ను పిలిచి దాని పనేందో చూడమ్మా అన్నాడు. హీరోను వేర్లతో కట్టిపడేసి అతని దగ్గరకు వచ్చింది. అతని గొంతులో వేరు గుచ్చి చంపాలని చూసింది. అప్పుడు ఆ సీన్ ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడు భూమి అతనికి శక్తినిస్తోంది. ఆ డీమన్ యొక్క వేర్లను విరగొట్టాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఈ నేల నీ వేర్లకు ఎలాగైతే బలమిచ్చిందో అలాగే నాకు కూడా బలమిచ్చింది. ఇకపై నీ వేర్లు భూమిలోకే వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఆ డీమన్ ను ఎత్తి ఇంకో చోట పడేశాడు. అప్పుడు దాని యొక్క శక్తి కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఎందుకంటే భూమి లోపల నుంచని తన వేర్లకు వచ్చే శక్తి అందట్లేదు. హీరోకు ఇప్పుడు బలం వచ్చింది. అదే టైంలో అతనికి తోడుగా దళపతి కూడా వచ్చాడు. ఇక ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఒకవైపు ఆ దళపతి ఈ డీమన్ యొక్క దృష్టి మరల్స్తున్నాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే, ఆ తల రాక్షసుడు ఉంటాడే అతని తలకు ఒక తాడును కట్టాడు. ఆ తలను డీమన్ వైపు విసిరాడు. అప్పుడు ఆ తల రాక్షసుడు డీమన్ యొక్క తలను గట్టిగా కొరికి పట్టుకున్నాడు. ఇక హీరో ఆ మంత్రపు కత్తిని చేతిలో పట్టుకుని రౌండ్స్ కొడుతున్నాడు. అప్పుడు పెద్ద పోర్టల్ తయారైంది. అప్పుడు ఆ డీమన్, హీరో, ఈ తల రాక్షసుడు ముగ్గురు ఎర్తుకు వచ్చేశారు. అప్పుడు డీమన్ కి ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ ప్రపంచం ఏంట్రా ఇలా ఉంది, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా అంటోంది. ఏయ్యా భూమి అంటే ఇదే, ఇక్కడ నీ వేళ్లను నువ్వు కిందకి పోనివ్వనే లేవు, కావాలంటే ట్రై చేసి చూడు అని అన్నాడు. అది ఎంత ప్రయత్నించినా కూడా వేర్లు కిందకు పోవట్లేదు. ఎందుకంటే మన్ను ఉంటేనే ఆ మట్టిలోకి వేర్లను పంపిస్తాడు. అప్పుడు నేల ద్వారా ఇతనికి శక్తి వస్తుంది. ఇది కూడా అక్కడ ఉన్న రోడ్డును పగలగొట్టింది. మట్టిలోకి వేర్లను పంపుదామని ఎంతో ప్రయత్నించింది. కానీ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కూడా నేల లేదు. ఎందుకంటే తను ఒక పార్కింగ్ ఏరియాలో ఉంది. ఆ స్లాబ్లను పగలగొడుతుంటే ఫ్లోర్లు వస్తున్నాయి. అన్ని బిల్డింగ్లను అలా తోడడం దాని వల్ల కావట్లేదు. దానికి శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. ఒకానొక సమయంలో దానికదే భస్మం అయిపోయింది. చివరకు హీరో తన తెలివిని ఉపయోగించే ఆ డీమన్ ను చంపేశాడు. సీన్ కట్ చేసి మళ్ళీ మాయా ప్రపంచాన్ని చూపించారు. ఆ డీమన్ ఇప్పుడు చనిపోయింది కదా, అందువల్ల దాని వేర్లలో ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళకి ఇప్పుడు విడుదల లభించింది. హీరోయిన్ దగ్గరికి ఆ దళపతి వచ్చి పైకి లేపాడు. ఇవాన్కి ఏమైంది, ఎక్కడ అని అడిగింది. అతడు మన ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అని దళపతి చెప్పాడు. అప్పుడు హీరోయిన్ బాగా ఏడుస్తోంది. చూస్తే హీరో ఇంకా చావలేదు. ఆ మాయా కత్తిని ఉపయోగించి పోర్టల్ తయారు చేసి మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చాడు. హీరోను చూడగానే ఆమె ఏడుపును ఆపుకోలేకపోయింది. వేగంగా వెళ్లి అతన్ని హత్తుకుంది. కాసేపట్లోనే ఆ చోటుకి విలన్ వచ్చింది. ఇక దాన్ని చూస్తున్న హీరో, ఇక చూడమ్మా ఆ డీమన్ పని అయిపోయింది, ఇకపై నువ్వు మా దారికి అడ్డుగా రాకు, నీ పార్ట్నర్ నువ్వు వెళ్ళిపో అని హీరో చెప్తున్నాడు. అప్పుడు ఆ విలన్ హీరోకు ఏదో విషయం చెప్పాలని అనుకుంటోంది. కానీ ఆలోపే విజార్డ్ మధ్యలోకి వచ్చి తన శక్తిని ఉపయోగించి విలన్ ను కొట్టేశాడు. ఇదే సమయంలో ఆ పెద్ద మాన్స్టర్ ను విలన్ యొక్క మనుషులు బంధించి తీసుకువస్తున్నారు. అప్పుడు ఆ విజార్డ్ గట్టిగా తన మంత్ర దండాన్ని కిందకు కొట్టగానే విలన్ మాయలో ఉన్న సైనికులు ఇప్పుడు బయటపడ్డారు. ఇక ఇక్కడ ఉండడం సేఫ్ కాదురా అని విలన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. కానీ విజార్డ్ కూడా వదిలేలా లేడు. దాన్ని వెంబడిస్తూ వెళ్తున్నాడు. ఇక సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ఈ రాజ్యం మామూలు స్థితికి వచ్చింది. జనమంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు హీరోకు కొన్ని బరువు బాధ్యతలు తెలిసాయి. అడవిలో ఏమైనా రాక్షసులు ఉన్నారా అని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తున్నారు. అక్కడ
ఏదో ఒక పెద్ద గుడ్డు ఉండడం చూశారు. ఏదైనా డ్రాగన్ ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ అప్పుడే గుడ్డు పగిలిపోయింది. అందులోంచి డ్రాగన్ రాలేదు. చిన్న కోడి ఇల్లు బయటకు వచ్చింది. కోడి ఇల్లు ఉందే, దానికి ఇప్పుడు చిన్న కోడి ఇల్లు పుట్టింది. ఒక్క పిల్ల కాదు, 4-5 పిల్లలు పుట్టాయి. వాళ్ళంతా ఆ మాయా ప్రపంచంలో హాయిగా తిరుగుతున్నారని చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, ఒక హైప్ ఇవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.